హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేక్స్. ఈరోజు రెసిపీ మసాలా వంకాయ. ముందుగా వంకాయలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్ పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1/2 కప్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోనే 1 స్పూన్ ధనియాలు, 5 నుంచి 6 లవంగాలు, 3 నుంచి 4 చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 6 నుంచి 7 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఎండు కొబ్బరి వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోనే 7 నుంచి 8 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయల్ని 50% మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వంకాయలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నాకు కారం సరిపోలేదండి, అందుకే నేను కారం వేసుకున్నాను. ఒకవేళ మీకు సరిపోకపోతే మీరు కూడా కారం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.